అతని బలం ఉన్నప్పటికీ రావణుడు లింగాన్ని కదిలించలేకపోయాడు. అందువల్ల అది గోకర్ణంలో ప్రతిష్ఠించబడింది. ఈరోజు మనం ఒక అద్భుతమైన అంశాన్ని లోతుగా విశ్లేషించబోతున్నాం. ఈ సరికొత్త డీప్ డైవ్కి స్వాగతం. థ్యాంక్ యూ. ఈనాటి మన విశ్లేషణకు ప్రధాన ఆధారం గోకర్ణ ఆత్మలింగ క్షేత్రం గురించి వివరిస్తున్న ఒక చాలా డీప్గా ఉన్న వ్యాసం. అవును, అసలు మన మిషన్ ఏంటంటే ఇది కేవలం ఒక భౌగోళిక ప్రదేశమని కాకుండా పురాణగాథలు, చారిత్రక ఆధారాలు, అలాగే అద్భుతమైన వాస్తుశిల్పం ఇవన్నీ ఒకచోట ఎలా కలిసాయో అర్థం చేసుకోవడం. కరెక్ట్. అంటే ఒక చిన్న ప్రాంతం అత్యంత ప్రాచీనమైన సాంస్కృతిక కేంద్రంగా ఎలా మారిందో తెలుసుకోవడం అన్నమాట. ఎగ్జాక్ట్గా. సరే, దీన్ని కాస్త వివరంగా విశ్లేషిద్దాం. ముందుగా గోకర్ణం భౌగోళిక స్వరూపాన్ని ఒక్కసారి మనసులో ఊహించుకుంటేనే ఒక ప్రశాంతత వస్తుంది. ప్రకృతి రమణీయత గురించి మాట్లాడుకోవాలసలు. అవును, పడమటి వైపు చూస్తే అనంతమైన అరేబియా సముద్రం కనిపిస్తుంది. ఇక తూర్పున ప్రశాంతమైన సిద్ధేశ్వర క్షేత్రం, ఉత్తరాన జీవనది గంగావళి, అలాగే దక్షిణాన అగనాశిని నది. ఇలా నాలుగు వైపులా ప్రకృతి మధ్య వెలిసిన ఈ క్షేత్రం ప్రాముఖ్యత మామూలుది కాదు. ఇక్కడ మనం గమనించాల్సిన అద్భుతమైన విషయమేమిటంటే మన దేశంలో పవిత్రమైన ప్రాచీన త్రిస్థలాలున్నాయని చెబుతారు కదా. అవును, వారణాసి, రామేశ్వరం. తర్వాత స్థానంలో నిలిచేది ఈ గోకర్ణమే. ఇది కేవలం భక్తికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, ప్రకృతికి ఆధ్యాత్మికతకు మధ్య ఉన్న ఒక బలమైన బంధాన్ని ఇది స్పష్టంగా చూపిస్తుంది. ఒకవైపు అలలతో ఉరకలు వేసే సముద్రం, మరోవైపు పచ్చని నదీ తీరాలు. నిజంగా ఇదొక భౌగోళిక అద్భుతం. అంతేకాదు, ఆ రెండింటి మధ్య అత్యంత శక్తివంతమైన ఒక ఆత్మలింగం ఉండటం మరింత విశేషం. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. అసలు ఈ ఆత్మలింగం అక్కడికి ఎలా వచ్చింది అనే కథనం ఒక ఉత్కంఠభరితమైన సినిమాను తలపిస్తుంది. స్కంద పురాణంలో దీని గురించి ఒక పూర్తి అధ్యాయమే ఉంది కదా. అవును, పూర్వం రావణాసురుడు శివుని కోసం అత్యంత ఘోరమైన తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నప్పుడు రావణాసురుడు ఏకంగా సాక్షాత్తు శివుని ఆత్మలింగం కావాలని అడిగాడు. అవును, శివుడు దాన్ని ఇస్తూనే ఒక కఠినమైన నిబంధన పెట్టాడు. ఆ ఆత్మలింగాన్ని తీసుకుని లంకకు వెళ్లేంతవరకు ఎట్టి పరిస్థితుల్లోనూ నేల మీద పెట్టకూడదు అని. ఒకవేళ పొరపాటుల నేల మీద పెడితే అది ఇక అక్కడే శాశ్వతంగా స్థిరపడిపోతుంది అని చెప్పాడు కదా. ఎగ్జాక్ట్గా. ఈ కండిషన్తోనే కథ మలుపు తిరుగుతుంది. ఆ క్షణంలో దేవతలలో రేగిన ఆందోళన అంతా ఇంతా కాదు. ఆత్మలింగం లాంటి ఒక అపరిమితమైన శక్తి రావణాసురుడు లాంటి రాక్షసుడి చేతికి చిక్కితే ఏమవుతుందని భయపడ్డారు. లోకాలన్నీ అల్లకల్లోలమైపోతాయి కదా. అవును, అందుకే వెంటనే ఆపద నుంచి కాపాడాలంటూ విష్ణుమూర్తి, బ్రహ్మ, విఘ్నేశ్వరుల దగ్గరకు వెళ్లారు. ఇక్కడే ఒక గొప్ప సైకలాజికల్ డ్రామా మొదలవుతుంది. దేవతలందరూ కలిసి ఒక అద్భుతమైన వ్యూహం పన్నారు. అవును, రావణాసురుణ్ణి నేరుగా ఎదుర్కోవటం కష్టం కాబట్టి అతని దినచర్యను, అతని భక్తిని వాడుకోవాలనుకున్నారు. విష్ణువు తన చక్రాయుధంతో సూర్యుడిని అడ్డుకుని అకాల సూర్యాస్తమయాన్ని సృష్టిస్తాడు. సాయంత్రం అయిపోయిందని భ్రమ కలిగించడానికి. ఖచ్చితంగా. మరోవైపు సాక్షాత్తు గణపతి ఒక చిన్న పిల్లాడి రూపంలో రావణాసురుడికి మార్గమధ్యమ్మో ఎదురుపడేలా ఒక పక్కా ప్లాన్ రెడీ చేస్తారు. ఆ వ్యూహం ఎంత పకడ్బందీగా ఉందంటే అకస్మాత్తుగా చీకటి పడ్డంతో సాయంత్రం అయిపోయిందని రావణాసురుడు నిజంగానే నమ్ముతాడు. సంధ్యావందనం చేసుకోవాల్సిన సమయమైందని కంగారు పడతాడు. కాని అతని చేతుల్లో శివుని ఆత్మలింగముంది. దాన్ని కింద పెట్టకూడదు. అదే కదా అసలు చిక్కు. అప్పుడే అటుగా బాలరూపంలో వస్తున్న వినాయకుడు అతనికి కనిపిస్తాడు. బాబూ, కాసేపు ఈ లింగాన్ని పట్టుకో, నేను సంధ్యావందనం ముగించుకుని వస్తానని బతిమాల్తాడు. అప్పుడు ఆ చిన్నపిల్లాడు చాలా తెలివిగా ఒక షరతు పెడతాడు. నాకు బరువు అనిపిస్తే నేను 3 సార్లు పిలుస్తాను, అప్పటికి నువ్వు రాకపోతే దీన్ని కింద పెట్టేస్తాను అని చెబుతాడు. వేరే దారిలేక ఆ పిల్లవాడు తన బరువును మోయగలడనే నమ్మకంతో రావణుడు ఒప్పుకుని సముద్రం వైపు వెళ్తాడు. కానీ వినాయకుడు అసలు ఏమాత్రం సమయమివ్వడు. రావణుడు నీళ్లలోకి దిగగానే గబగబా 3 సార్లు పిలిచేసి ఆత్మలింగాన్ని నేలమీద పెట్టేస్తాడు. రావణాసురుడు పూజను మధ్యలోనే ఆపేసి ప్రాణం కడబట్టి పరుగెత్తుకుంటూ వస్తాడు. కాని అప్పటికే జరగాల్సింది జరిగిపోతుంది. ఆ లింగం భూమిలో బలంగా పాతుకుపోతుంది. ఆ దృశ్యాన్ని ఊహిస్తేనే చాలా నాటకీయంగా అనిపిస్తుంది. తాను మోసపోయానని గ్రహించి కోపంతో ఊగిపోయిన రావణాసురుడు ఆ బాలవినాయకుడి తలమీద గట్టిగా ఒక మొట్టికాయ వేస్తాడు. ఇక్కడొక సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఆ దెబ్బ వల్ల వినాయకుడి తలమీద ఏర్పడిన ఆ నొక్కు
ఇప్పటికీ గోకర్ణంలోని మహాగణపతి ఆలయంలో ఉన్న విగ్రహం తల మీద స్పష్టంగా కనిపిస్తుంది. నిజంగా అదొక అద్భుతం. ఏదో వేల సంవత్సరాల క్రితం జరిగిన కథ అని కాకుండా దానికి సంబంధించిన ఒక భౌతిక ఆధారం మన కళ్ళెదుట ఉండటం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఖచ్చితంగా. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలు మరింత ఆసక్తికరంగా ఉంటాయి కదా? అవును. దీన్ని మనం కాస్త విస్తృత కోణంలో చూస్తే, ఆత్మలింగం నేల మీద స్థిరపడిపోయిన తర్వాత రావణాసురుడు ఎలాగైనా దాన్ని పైకి లాగాలని తన సర్వశక్తులు ప్రయోగిస్తాడు. అలాగే ప్రయత్నంలోనే ఆత్మలింగమున్న పెట్టె ముక్కలైపోతుంది కదా? అవును. ఆ ప్రయత్నంలో ఒకే ఒక్క పురాణ ఘట్టం ఏకంగా 5 భౌగోళిక ప్రాంతాలను ఎలా అనుసంధానం చేసిందో మనకర్థమవుతుంది. ఆ బలమైన లాగుడికి పెట్టె వివిధ భాగాలుగా విడిపోయి విసిరేసినట్లుగా పడిపోతాయి. అవును. ఆ పెట్టె ఉత్తరం వైపు విసురుగా వెళ్లి పడిన చోట చజ్జేశ్వరలింగం వెలిసింది. ఆ పెట్టె మూత పడిన చోట గుణేశ్వరలింగం, దానిపై కప్పిన వస్త్రం పడిన చోట మురుడేశ్వరలింగం, ఆ పెట్టెను కట్టిన తాళ్లు పడిన చోట ధారేశ్వరలింగం ఉద్భవించాయి. ఇక ఆ ప్రధానమైన ఆత్మలింగం ఇక్కడే ఈ గోకర్ణంలో మహాబలేశ్వరలింగంగా స్థిరపడింది. ఈ ఆత్మలింగంతో ముడిపడిన ఈ 5 ప్రదేశాలనే శైవ పంచక్షేత్రాలు అని పిలుస్తారు కదా? సరిగ్గా చెప్పారు. ఒక మహాకావ్యం 5 వేర్వేరు భౌగోళిక ప్రదేశాలుగా ఎలా విస్తరించిందో చూడటం చాలా ఆసక్తికరం. ఇక గోకర్ణం అనే పేరు రావడం వెనుక కూడా మరో పౌరాణిక కథనం ఉంది. అవును. ఆ పేరు వెనుక అర్థమేమిటి? శివుడు పాతాళలోకంలో తపస్సు చేసుకుని తిరిగి భూలోకానికి వస్తున్న సమయంలో భూమాత ఒక గోవు అంటే ఆవు రూపాన్ని ధరించిందట. ఓహో, భూమాత ఆవు రూపంలో? అవును. ఆ గోవు యొక్క చెవి అంటే కర్ణం, ఆ చెవిలో నుంచి పరమేశ్వరుడు బయటకు రావడం వల్లే ఈ ప్రాంతానికి గోకర్ణం అనే పేరు వచ్చిందని చెబుతారు. అంటే పదాల వెనుకున్న ఈ అర్థాలు, పురాణ నేపథ్యాలు అన్నీ ఒకదానికొకటి చాలా అద్భుతంగా అల్లుకునుంటాయి. అవును. పురాణాల సంగతి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కానీ ఈ కథలు కేవలం నమ్మకాలకే పరిమితం కాలేదు. నిజమే. ఈ గోకర్ణ క్షేత్రానికి దక్షిణ కాశీ, భూకైలాసం అని పేర్లు కూడా ఉన్నాయి. చరిత్ర ఆధారాలను పరిశీలిస్తే ఇది ఎన్నో వందల సంవత్సరాల క్రితమే లిఖించబడిన వాస్తవం అని అర్థమవుతుంది. అవునండి. మహాకవి కాళిదాసు తన రఘువంశం కావ్యంలో ఈ గోకర్ణ క్షేత్ర ప్రస్తావన చేశాడు. అది చాలా ప్రాచీనమైన ఆధారం. అలాగే క్రీస్తు శకం 7వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన ప్రసిద్ధ చక్రవర్తి హర్షవర్ధనుడు తన నాగానంద కావ్యంలో కూడా ఈ క్షేత్రం గురించి చాలా స్పష్టంగా వివరించాడు. అంటే 7వ శతాబ్దం నాటికి ఇది విద్యావంతులకు, కవులకు ఎంతో సుపరిచితమైన పవిత్రమైన క్షేత్రం అన్నమాట. ఆ చరిత్ర అక్కడితో ఆగిపోలేదు కదా. ఆ తర్వాత కూడా ఎన్నో సామ్రాజ్యాలు దీన్ని డెవలప్ చేశాయి. అవును. ఆ తర్వాత కాలంలో కదంబ చక్రవర్తి మయూర శర్మ ఈ ఆలయంలో నిత్య పూజాధికారాలకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశాడు. కాలక్రమంలో చెన్నం నాజీ, ఆమె కుమారుడు సోమశేఖర నాయకుడు పాలిస్తున్న సమయంలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. అవును. హలసునాడు కుందపులానికి చెందిన విశ్వేశ్వరాయుడు అనే వ్యక్తి ఇక్కడ చంద్రశాల, నంది మండపాలను నిర్మించినట్లు శాసనాల ద్వారా ఖచ్చితమైన ఆధారాలు లభిస్తున్నాయి. ఈ నిర్మాణాలన్నీ ఏదో ఒక రోజులో జరిగినవి కావు. శతాబ్దాల పాటు జరిగిన సాంస్కృతిక వికాసానికి ఇవి నిదర్శనాలు. అంటే వేర్వేరు కాలాల్లో వేర్వేరు సామ్రాజ్యాలు దీని అభివృద్ధికి కృషి చేశాయన్నమాట. ఆ తర్వాత విజయనగర రాజులు కూడా గోకర్ణ క్షేత్రాన్ని ఎంతో అభివృద్ధి చేశారు కదా? ఖచ్చితంగా. ఆఖరికి క్రీస్తు శకం 1565లో 1665వ సంవత్సరంలో ఛత్రపతి శివాజీ మహారాజు స్వయంగా ఈ క్షేత్రాన్ని దర్శించుకుని పూజలు చేసినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. వావ్! ఇలా ఎంతో మంది చక్రవర్తులు అడుగుపెట్టిన, ఆరాధించిన నేల ఇది. సరే, ఇప్పుడు ఈ శ్రీ మహాబలేశ్వర ఆలయంలో పూజా విధానాలు, అక్కడే దర్శన ప్రక్రియ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఆ అనుభవం చాలా ప్రత్యేకం. తప్పకుండా ఆ అనుభవం గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ముందుగా భక్తులు కోటి తీర్థంలో స్నానం చేస్తారు. ఈ తీర్థంలో స్నానం చేస్తే సమస్త రోగాలు నయమవుతాయని ఒక ప్రగాఢమైన విశ్వాసముంది. ఆ తర్వాత పక్కనే ఉన్న అరేబియా సముద్రంలో స్నానం చేయడం ఆనవాయితీ. దీనివల్ల పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. కోటి తీర్థానికి దక్షిణం వైపున అగస్త్య మహాముని ప్రతిష్ఠించిన వరటేశ్వర లింగం ఉంది. ఇక్కడ విశేషమేమిటంటే ఈ ఆలయం 24 గంటలు తెరిచే ఉంటుంది. ఎప్పుడైనా వెళ్లి దర్శనం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆ పెద్ద గాలిగోపురం గుండా ప్రధాన ఆలయంలోకి ప్రవేశించడం ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభూతినిస్తుంది. లోపలికి వెళ్ళాక గర్భగుడిలో ఉన్న లింగాకారాన్ని గమనించడం చాలా ముఖ్యం. అవును.
ఇక్కడే విశ్లేషించుకునే వాళ్లకు ఒక అద్భుతమైన మూమెంట్ ఎదురవుతుంది. సాధారణంగా మనం చూసే గుండ్రటి శివలింగాలకు భిన్నంగా ఈ లింగం కిందవైపు కాస్త వెడల్పుగా ఉండి పైకొచ్చేసరికి సన్నగా ఉంటుంది. దీనికి కారణం మనం ఇందాక మాట్లాడుకున్నట్లు రావణాసురుడు తన బలమంతా ఉపయోగించి ఆ లింగాన్ని పైకి లాగడానికి ప్రయత్నించడమే. ఆ రాక్షస బలానికి లింగం పైభాగం సాగి సన్నబడిందని చెప్తారు. ఆ పైన ఉండే ఒక చిన్న రంధ్రంలో భక్తులు వేళ్లు ఉంచినప్పుడు కింద ఉన్న అసలు ఆత్మలింగం వేళ్లకు స్పర్శిస్తుంది. చరిత్ర పురాణం కలగలిపిన ఒక భౌతిక ఆకారాన్ని నేరుగా స్పర్శించడం అనేది చాలా అరుదైన అవకాశం. మరొక ముఖ్యమైన ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే భక్తులు స్వయంగా లింగం చుట్టూ కూర్చొని శివపూజ నిర్వహించవచ్చు. ఈ స్వయం పూజకు వసూలు చేసే రుసుము కేవలం ₹1. అవును, ఇది కేవలం వ్యాపారం కాకుండా ప్రాచీన సంప్రదాయాన్ని ఎంత స్వచ్ఛంగా నిలబెడుతున్నారో చెప్పడానికి ఒక గొప్ప ఉదాహరణ. నిజంగా ₹1కే స్వయంగా గర్భగుడిలో కూర్చుని పూజ చేసుకునే అవకాశం బహుశా మనం ఎక్కడా చూడలేం. ఇక ఇక్కడ జరిగే ఉత్సవాల విషయానికి వస్తే ప్రతి 12 ఏళ్లకోసారి ఇక్కడ పుష్కర ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఆ సమయంలో ఒక విశేష కార్యక్రమం ఉంటుంది కదా, శివలింగాన్ని పూర్తిగా బయటకు తీసి ఆ నిజస్వరూప లింగానికి పూజలు చేస్తారు. అవును, ఈ అరుదైన దృశ్యాన్ని చూడ్డానికి దేశ విదేశాల నుంచి జనం తరలివస్తారు. ఇక ప్రతి ఏటా మహాశివరాత్రి ఉత్సవాలు 7 రోజుల పాటు చాలా ఘనంగా జరుగుతాయి. ఆ సమయంలో పెద్ద రథోత్సవం కూడా ఉంటుంది. అయితే ఈ ఉత్సవాలు పూజల సమయంలో పాటించాల్సిన నియమాలు కూడా చాలా ఖచ్చితంగా ఉంటాయి. మధ్యాహ్నం 12:30 నుంచి రాత్రి 8:30 వరకు ఆలయంలో మంగళహారతి పూజలు జరుగుతాయి. ఆ సమయంలో గర్భగుడిలోకి ఎవరిని అనుమతించరు కదా? కరెక్ట్. ఇంకొక ముఖ్యమైన నియమం ఏమిటంటే లోపలికి ప్రవేశించే పురుషులు చొక్కాలు విడిచి భుజాలపై కేవలం కండువాతో మాత్రమే స్వామి దర్శనం చేసుకోవాలి. అంటే ఈ నియమం ప్రాచీన కాలం నాటి పవిత్రతను, సమానత్వాన్ని కాపాడే ప్రయత్నంగా చూడొచ్చు. ఎవరైనా సరే దేవుడి ముందు సమానమే అనే భావనను ఇది కల్పిస్తుంది. అవును, ఇది చాలా మంచి ఆలోచన. ప్రధాన ఆలయం గురించి చాలా వివరంగా చూశాం, కానీ ఈ ప్రాంగణంలో మరికొన్ని ముఖ్యమైన దేవాలయాలు కూడా ఉన్నాయి. మహాబలేశ్వర ఆలయ ప్రాంగణంలో ఉత్తరం వైపున పార్వతీదేవి ఆలయం ఉంది. ఈమె మహాబలేశ్వరుని పత్ని కదా. పురాణాల ప్రకారం ఈమె బ్రహ్మదేవుని కుడి చేయి నుంచి ఉద్భవించిందని, ఘోర తపస్సు చేసి రుద్రుణ్ణి వివాహం చేసుకుందని చెబుతారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, మళ్లీ సాయంత్రం 5 నుంచి రాత్రి 8:30 వరకు ఈ ఆలయం తెరిచి ఉంటుంది. అలాగే నేత్రాసురుడు అనే రాక్షసుణ్ణి వధించడానికి త్రిమూర్తుల శక్తితో ఆవిర్భవించిన భద్రకాళి ఆలయం కూడా ఇక్కడే ఉంది. దాంతోపాటు కాళభైరవ, శ్రీకృష్ణ, నరసింహస్వామి దేవాలయాలు కూడా ఈ క్షేత్ర ప్రాంగణంలోనే ఉండడం విశేషం. ఇంకో అద్భుతమైన పౌరాణిక ప్రస్తావన ఏమిటంటే అమృత మథనం సమయంలో దేవతలు ఇక్కడికి వచ్చి ఈ ఆత్మలింగానికి పూజలు చేయడం వల్లే వారికి అమృతం లభించిందనే ఒక ప్రగాఢమైన నమ్మకముంది. అంటే ఈ క్షేత్రం ప్రాముఖ్యత అమృత మథనమంతటి ప్రాచీనమైనదన్నమాట. అద్భుతం. ఇదంతా విన్న తర్వాత ఒకవేళ చారిత్రక పౌరాణిక మార్గంలో ఎవరైనా ప్రయాణించాలి అనుకుంటే అక్కడి రవాణా మార్గాలు ఎలా ఉన్నాయనేది కూడా తెలుసుకోవడం ముఖ్యం. అవును, ఇది కూడా డీటెయిల్గా ఇవ్వబడింది. గోకర్ణం బెంగళూరుకు సుమారు 450 కిలోమీటర్ల దూరంలో ఉంది. హుబ్లీ, ఉడుపి, మంగళూరు, బెల్గాం లాంటి నగరాల నుంచి ఇక్కడికి నేరుగా బస్సు సౌకర్యాలు బాగా ఉన్నాయి. రైలు ప్రయాణం చేయాలనుకుంటే కొంకణ్ రైల్వే మార్గంలో గోకర్ణ రోడ్ అనే స్టేషన్ ఉంది. అక్కడ్నుంచి ఆలయానికి కేవలం 5 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. ప్రయాణానికి కూడా సులువుగానే ఉంది. అలాగే మనం ముందే మాట్లాడుకున్న ఆ పంచక్షేత్రాలను ఒకే యాత్రలో దర్శించుకోవచ్చు. ఇవన్నీ భౌగోళికంగా దగ్గరగానే ఉంటాయి కదా. అవును, ఉదాహరణకు ధారేశ్వర ఆలయం గోకర్ణానికి దక్షిణాన సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. 11వ శతాబ్దంలో పునర్నిర్మితమైన ఈ ఆలయంలో చాళుక్య, హోయసల శిల్పశైలి అద్భుతంగా కనిపిస్తుంది. ఉదయం 6 నుంచి 1 గంట వరకు, మళ్లీ సాయంత్రం 4 నుంచి రాత్రి 9 వరకు ఇది తెరిచి ఉంటుంది. కాబట్టి యాత్రను ప్లాన్ చేసుకోవటం చాలా సులువు. ఆ తర్వాత గుణవంతేశ్వర ఆలయం గోకర్ణం నుంచి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక అన్నిటికంటే విశేషంగా ఆకర్షించే భారీ మురుడేశ్వర ఆలయం గోకర్ణానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఉదయం 6 గంటలకే తెరుచుకునే ఈ ఆలయం పంచలింగ క్షేత్రాలలో ఒకటి. ఈ క్షేత్రాలన్నీ ఒకదానికొకటి సమీపంలో ఉండి ఒకే పురాణ నేపథ్యంతో ముడిపడి ఉండటం వల్ల వీటిని వరుసగా దర్శించడం ఒక భౌగోళిక ప్రయాణంగా, ఒక కథను నేరుగా అనుభవిస్తున్నట్లుగా ఉంటుంది. మొత్తంగా మనం ఒకసారి చూసుకుంటే గోకర్ణం క్షేత్రం యొక్క ప్రాముఖ్యతను కేవలం ఒక మాటలో చెప్పలేము. ఇది కేవలం ఒక ప్రార్థనా స్థలం మాత్రమే కాదు. అవును, ఇది పురాణాలలోని అపారమైన నమ్మకం, చరిత్రలోని వాస్తవ ఆధారాలు, భౌగోళిక శాస్త్రంలోని ఒక అద్భుతం. ఈ మూడు కలగలిపిన ఒక సజీవ సాక్ష్యం. ఆధునిక కాలంలో కూడా మనం ఇలాంటి సమాచారాన్ని తెలుసుకోవటం ఎందుకు ముఖ్యమంటే, మన ప్రాచీన వారసత్వాన్ని, సాంస్కృతిక విశ్వాసాలను ఒక సమగ్ర దృక్పథంతో అర్థం చేసుకోవడానికి ఇది ఎంతో దోహదపడుతుంది. వేల సంవత్సరాలుగా మానవులు ప్రకృతిని, దైవాన్ని ఎలా అనుసంధానించారో అర్థం చేసుకోవడానికి ఇదొక గొప్ప ఉదాహరణ. ఖచ్చితంగా రామాయణ కాలం నాటి కథలు మొదలుకొని కాళిదాసు, శివాజీ లాంటి చారిత్రక పురుషుల అడుగుజాడల వరకు గోకర్ణం ఒక అద్భుతమైన కాలప్రయాణం అనొచ్చు. ఈనాటి మన విశ్లేషణను ఒక లోతైన ఆలోచనతో ముగిద్దాం. ఆత్మలింగం అనేది సకల శక్తులకు మూలం కదా. బహుశా ఆ మహాశక్తి ఒక వ్యక్తి స్వంతం కాకూడదని, అది సకల ప్రాణులకు, ప్రకృతికి మాత్రమే చెందాలని ఉద్దేశంతోనే దేవతలు దాన్ని రావణాసురుడి ద్వారా లంకకు వెళ్లనివ్వకుండా, అంటే ఈ గోకర్ణంలోనే ఆ లింగం స్థిరపడేలా చేశారా? అవును, ఎంతటి శక్తిమంతుడికైనా సరే వ్యక్తిగత ఆధిపత్యం కంటే విశ్వ శ్రేయస్సే ఎప్పుడూ ముఖ్యం అనడానికి ఈ గోకర్ణ క్షేత్రం ఒక శాశ్వత ప్రతీకగా నిలుస్తోందా? ఇది నిజంగా ఎవరికైనా ఒక కొత్త ఆలోచనను కలిగిస్తోంది. ఆ ప్రశ్న నిజంగా చాలా లోతైనది. శక్తిని ఎవరైనా సొంతం చేసుకోవచ్చా, లేక అది ఈ ప్రకృతికి అందరికీ చెందాలా అన్నది ఎప్పటికీ ఒక కీలకమైన ప్రశ్నే. ఈ ఆలోచన మూల కథకు ఒక కొత్త కోణాన్ని పరిచయం చేస్తుంది. అవును, ఈ అద్భుతమైన విశ్లేషణతో మన ప్రాచీన వారసత్వం గురించిన ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాం. ఇలాంటి సమాచార అన్వేషణను కొనసాగించడం వల్ల మన చుట్టూ ఉన్న చరిత్రను మరింత స్పష్టంగా చూడగలుగుతాం. మరింత జ్ఞానాన్ని పంచుకుంటూ మరిన్ని ఆసక్తికరమైన విషయాలను అన్వేషిస్తూ ముందుకు సాగుదాం. అందరికీ నమస్కారం. నమస్కారం, వందనం.